ప్లానింగ్ కమిషన్. సో దాని తర్వాత నీతి ఆయోగ్ ఏర్పడ్డది కాబట్టి దానిలో నీతి ఆయోగ్ సభ్యులు ఉంటారు. సో అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే మనకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు, రైట్. సో మనకు జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ప్రణాళిక సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ఉంటారు. ఓకే, సో ఈ అధ్యక్షులను కూడా మనకు ఆర్డర్లో అడగడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలానికి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఉంటుంది. బేసిక్ బిట్లు అడిగినప్పుడు ప్రణాళిక సంఘానికి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు, లేదు అంటే నీతి ఆయోగ్కి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు. ఇప్పుడు ఇది ట్రాన్స్ఫార్మ్ అయింది ప్రణాళిక సంఘం కాబట్టి, సో నీతి ఆయోగ్కి ఎవరు అధ్యక్షులుగా ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, లేదంటే ఆర్డర్ అడుగుతాడు, రైట్. ప్రధానులు ఎవరైతే ఆర్డర్గా ఉంటారో ఆ ఆర్డర్ని గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో ఫస్ట్ జవహర్ లాల్ నెహ్రూ. సో లాస్ట్లో మనకు ఉన్నది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు, రైట్. సో ఏదైతే 12వ పంచవర్ష ప్రణాళిక కాలం అంటే సో మన్మోహన్ సింగ్ గారు ఉంటారు కొంతకాలం, తర్వాత నరేంద్ర మోడీ గారు వస్తారు, రైట్. సో ఈయన తర్వాత మనకు అది నీతి ఆయోగ్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. సో దానిలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఉంటారు, దానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, రైట్. సో దాంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సో నీతి ఆయోగ్ సభ్యులు, నీతి ఆయోగ్ అయిపోయిన తర్వాత నీతి ఆయోగ్ కన్వర్ట్ అయిన తర్వాత నీతి ఆయోగ్ CEO కార్యదర్శి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు.